బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కలకలం రేగింది. మ్యాన్ హోల్ నుంచి దుర్గంధంతో కూడిన ఎర్ర రంగు నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సుభాష్ నగర్ డివిజన్లోని వెంకటాద్రి నగర్లోని మ్యాన్ హోల్ నుంచి ఈ ఎర్ర రంగు నీరు రోడ్లపైకి పారింది. ఏమవుతుందో తెలియక ఆందోళన చెందిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చి నమూనాలు సేకరించారు. పరీక్షల్లో ఇవి కెమికల్ వాటర్ అని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కలకలం రేగింది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. మ్యాన్ హోల్ నుంచి రెడ్ కలర్ వాటర్ పైకి రావడంతో అసలు ఏంటి అనేది వారికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తెలియనటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ లహరి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఎప్పటి నుంచి ఈ వాటర్ అనేది బయటకు వస్తుంది, అధికారులు ఏం చెప్తున్నారు? సాషా, ప్రెసెంట్ గా అయితే వెంకటాద్రి నగర్ లో ఉన్నటువంటి సుభాష్ నగర్ డివిజన్ కి చెందినటువంటి అక్కడైతే నిన్న సాయంత్రం ఒక్కసారిగా అక్కడ మ్యాన్ హోల్ నుంచి రెడ్ కలర్ లో వాటర్ రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇంట్లో ఒకసారిగా ఒక వ్యక్తి అయితే ఇంట్లో వాడుకోవడానికి బకెట్లో వాటర్ పట్టుకుంటే ఒక్కసారిగా ఎరుపు రంగులో ఉన్నటువంటి నీరుని చూసి భయాందోళనకి గురి కావడం, ఒకసారిగా బయటకు వచ్చి అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఫోన్ చేయడం, అలాగే అక్కడ చాలా వరకు కూడా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమవుతుందో అసలు ఎరుపు రంగులో అంటే నార్మల్ వాటర్ కంటే ఎరుపు రంగులో వాటర్ వస్తే నిజంగా మనము ఒక్కసారిగా ఆ టైంలో ఏం చేయాలో కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏమవుతుందని తెలియకపోవడంతో అధికారులకు ఒక్కసారిగా ఫోన్ చేసి చెప్పడంతో ఇటు అధికారులు కూడా వచ్చి అది కెమికల్ వాటర్ లేక ఏమైనా రంగు నీళ్లు కలిసాయా అని చెప్పేసి దీనిపైన కూడా పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి అధికారులు పరిశీలించడం జరిగింది. పూర్తిగా వాటిపైన దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఇలాంటి వాటర్ వదులుతున్నారో వాటిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు చెప్పడంతో కాస్త అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ గతంలో కూడా ఇలా జరిగింది, ఇలా వాటర్ జరిగినాయి, కానీ ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ వచ్చి ఒక్కొక్కసారి బ్లాక్ కలర్ లో వాటర్ కూడా వచ్చాయి. కానీ కంటిన్యూగా ఇట్లా మాత్రం ఇంత పెద్ద మోతాదులో ఇంత ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది రెడ్ కలర్ లో ఫస్ట్ టైం అని చెప్పేసి కొంతమంది జనాలు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా సాయంత్రం డ్రైనేజ్ ఫుల్ అయినప్పుడల్లా ఇదే తంతు కొనసాగుతుంది. రెడ్ కలర్ లో వాటర్ వస్తున్నాయి. చాలా సార్లు కూడా జిహెచ్ఎంసీ సిబ్బందికి ఇటు జలమండలి అధికారులు కూడా మేము చాలా వరకు కూడా కంప్లైంట్ చేశాము. ఎన్నిసార్లు కూడా మొర పెట్టుకున్నా కూడా అధికారులు మా వైపు అసలు చూడలేదు, మా మొర పట్టించుకోలేదని చెప్పేసి కూడా కొంతమంది మనకు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే అక్కడ డ్రైనేజ్ ఫుల్ అయినప్పుడల్లా కూడా రోడ్లలో పారుతున్నటువంటి వాటర్ వల్ల ఈ కలరింగ్ మారడం వల్ల కూడా తీవ్రంగా దుర్గంధం రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఊపిరి తీసుకునేందుకు కూడా చాలా వరకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నివేదిక వచ్చిన తర్వాత అది నిజంగా కలుషితమైనది లేదంటే పొల్యూట్ అయింది అయితే కనుక యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే, కానీ మ్యాన్ హోల్ నుంచి ఇంట్లో వాడుకునే వాటర్ కూడా వస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు అధికారులు? సాషా, ఇప్పటికే యాక్షన్ అంటే మామూలుగా ఇప్పుడైతే అక్కడ కాలనీలోకి వస్తున్నటువంటి కొన్ని వాటర్ అయితే రంగు కలర్ లో రావడం జరిగింది. అయితే అక్కడ ప్రెసెంట్ గా పిసిబి అధికారులు గుర్తించినటువంటి ప్రకారం అయితే గోదావరి నుంచి అయితే అక్కడ రసాయనాలను నేరుగా డ్రైనేజ్ లో కలిపేయడం వల్లనే అక్కడ వాటర్ అనేది రెడ్ కలర్ లో రావడం జరుగుతుంది. ఒక్కోసారి అంటే మనకు డ్రైనేజీ ఫుల్ అయినప్పుడు మాత్రమే వాటర్ అనేటివి ఆ కలర్ లో వస్తున్నాయి. ఇంకోటి దుర్గంధం కూడా ఎక్కువగా వస్తుంది. ఆ టైంలో మాత్రం అలా వస్తుంది, మిగతా టైంలో మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఈ మ్యాన్ హోల్ లో కావచ్చు, అలాగే కొన్ని వాటర్ నల్ల కనెక్షన్ లో ఒక్కొక్కసారి లోటుపాట్లు, ఒక్కొక్కసారి వాటర్ ఫుల్ అయినప్పుడు అలాంటి టైంలో వాటర్ అనేది ఇంట్లోకి మనం నల్ల కనెక్షన్ ద్వారా ఇంట్లోకి వదులుకుంటాం కాబట్టి అలాంటి టైంలో ఒక్కొక్కసారి చేంజెస్ అనేటివి కనిపిస్తుంటాయి. అంటే డ్రైనేజ్ లో ఉన్నటువంటి కొంతమేర డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ అనేది ఒక్కొక్కసారి నల్ల కనెక్షన్ ద్వారా నల్లలు ఓపెన్ చేసినప్పుడు ఆ తీరుగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఖచ్చితంగా స్థానికులైతే అధికారులకు చెప్పినప్పుడు అధికారులు మేము చర్యలు తీసుకుంటాము, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వదు, నెక్స్ట్ టైం మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పేసి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ యథావిధిగా మళ్ళీ అదే కంటిన్యూగా జరుగుతుంది అని చెప్పేసి ఇటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా గతంలో చూసిన దానికంటే డ్రైనేజ్ ఒక్కసారిగా ఫుల్ అవ్వడం, దీంతో కలరింగ్ చేంజ్ అవ్వడం. ఇంతవరకు అయితే డ్రైనేజ్ ఫుల్ అయితే ఒక దుర్గంధమైనటువంటి వాసన వచ్చేది, కానీ నిన్న మాత్రం ఒక్కసారిగా రెడ్ కలర్ లో అంటే
పారేటువంటి రక్తపు నీటి వల్లే రెడ్ కలర్ లో రావడంతో ఒక్కసారిగా భయాందోళనకి గురవ్వడం, ఏం జరుగుతుందని చెప్పేసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యి ఇటు పీసీబీ అధికారులకు ఇటు పోలీస్ అధికారులు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ రసాయనాల ద్వారా వస్తుంది, గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజ్ లో కల్పిస్తున్నారు, దీంతోనే ఇక్కడ ఈ వాటర్ వచ్చింది, సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, దీనిపై మేము కఠినంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక భరోసాని ఇవ్వడం అయితే జరిగింది. ఆశ. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.